జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడదు. నేను ఎక్కడ రావణ చూస్తున్నా వైపు. జై తెలంగాణ. సభకు నమస్కారం. మనము ప్రజాపాలన ఎంత బాగుందో చూస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యం ఎంత బాగుందో చూస్తున్నాం. ప్రజల దగ్గరికి పోతే ఇందిరమ్మ రాజ్యం అంటలేరు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కానీ ప్రజలు ఏమంటున్నారంటే ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది ఉండదమ్మ రాజ్యం, ఇక పోతుంది అనేది అంటున్నారు. ఉండదిగా పోతుంది అనేటటువంటిది ప్రజలకు తెలుసు. ఇప్పుడు అందరు చెప్పుకొచ్చిండ్రు. గ్రామాలకు ఇప్పుడు మొన్న పాదయాత్ర చేస్తున్నారు. జనహిత అనేటటువంటి పాదయాత్ర మహేష్ అన్న నియోజకవర్గంలో ప్రారంభించిండ్రు. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలనే పాదయాత్ర స్టార్ట్ చేస్తే పోలీసుల వలయము కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఒక్కరు కూడా ప్రజలు లేరాడ. అది జనహిత ఎట్లయితుంది చెప్పు? జనరహిత అవుతుంది. ప్రజలు లేకుండా చేస్తున్నారు కాబట్టి జనరహిత యాత్ర చేసుకుంటూ దౌర్భాగ్యపు పాలన చేసుకుంటూ మనకు ఖచ్చితంగా ప్రజలు రాబోయేటటువంటి రోజుల లోపల వికారాబాద్లో కావచ్చు, పరిగిలో కావచ్చు, తాండూరులో కావచ్చు, కొడంగల్లో కావచ్చు, అంటే రేవంత్ రెడ్డి గారి జిల్లా వికారాబాద్ జిల్లా లోపల రాబోయేటటువంటి లోకల్ బాడీసే కాకుండా ప్రజలు ఏం చూస్తున్నారంటే ఈ లోకల్ బాడీస్కి చిన్న ఏంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే బాగుండు, మొత్తం గులాబీ జెండా ఎగరేస్తామనే విధంగా వికారాబాద్ జిల్లా వాసులందరూ రెడీ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ.